రేపే గురువారం. రేపు గురువారం రోజున ఇది ఒక్కటి ఈ చెట్టు దగ్గర విసిరివేయండి చాలు. ఇక కోరుకున్నంత ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అంతేకాదు, ఎన్ని గండాలు అయినా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. అయితే ఈ ఒక్కటి మీరు ఈ చెట్టు దగ్గర విసిరివేయటం వల్ల 24 గంటల్లో కూడా మీ కోరిక తీరిపోతుంది. కోట్లు రావాలి అని కోరిక ఉన్నా సరే ఆ కోరిక అయినా నెరవేరుతుంది. అదెలా అంటారా? మనకు ఎప్పుడైనా ఏదైనా దుష్టశక్తి ఆవహించి ఉంటే ఆ దుష్టశక్తి యొక్క చెడు ప్రభావం వల్ల మనం ధనవంతులం అయ్యే అవకాశాలు ఉన్నా ఆ దుష్టశక్తి చెడు ప్రభావాల వల్ల ధనవంతులం కాలేకపోతూ ఉంటాము. అంతేకాదు, మనకు ఏవైనా దోషాలు ఉంటే గనక, చెడు ప్రభావాలు ఉంటే గనక ఆ దోషాలు చెడు ప్రభావాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని రకాలైనటువంటి పరిహారాలు చేయవలసి ఉంటుంది. ఆ పరిహారాల ప్రభావం వల్ల మన జీవితంలో ఉండే రకరకాల సమస్యలు అనేవి తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎప్పుడైతే మన జీవితంలో నుండి రకరకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందో అప్పుడే మన జీవితంలో అనేక రకాల సంపద ఉంటుంది. మన జీవితంలో ఎదుగుదలకి ఒక్కొక్క మెట్టు అనేది తెరుచుకుంటుంది. మూసుకుపోయిన ధనద్వారాలు కూడా తెరుచుకుంటాయి. అయితే మరి మన జీవితంలో అత్యంత ఉన్నత ఫలితాన్ని పొందాలి అంటే రేపు గురువారం తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి. 24 గంటల్లోనే మంచి ఫలితాన్ని పొందుతారు. అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. మన భారత సంస్కృతి ప్రకారం కొన్ని రకాల చెట్లకి చెడుని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది. అంతేకాదు, మన సాంప్రదాయాల ప్రకారం కొన్ని రకాల వస్తువులకి దృష్టి దోషాన్ని, దరిద్రాన్ని, ఘోరమైనటువంటి నరదృష్టిని సైతం తొలగించే శక్తి అనేది ఉంటుంది. ముఖ్యంగా గురువారం రోజున ఈ పరిహారం చేయటం వల్ల గురుగ్రహం యొక్క అనుకూలత కూడా పెరుగుతుంది. గురుబలం అనేది పెరుగుతుంది. మన జాతకంలో కానీ మన జీవితంలో కానీ గురుబలం లేకపోతేనే రకరకాల సమస్యలు వస్తాయి. ఎంత కష్టపడి పని చేసినా సరే మనకు ఆ పనిలో ఎలాంటి ప్రభావం ఉండదు. అంతేకాదు, కొన్నిసార్లు ఎంత కష్టపడి పనిచేసినా ఎలాంటి ఫలితం కూడా ఉండదు. ముఖ్యంగా చాలా కష్టపడి పనిచేసినా మనకు ఏ రకమైనటువంటి ఫలితం అనేది ఉండదు. అలా మరి మన జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి అంటే ఆ సమస్యలు ఎలా తొలగిపోవాలో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. ఎలా తొలగిపోతాయా అని ఆలోచిస్తూ ఉంటాము. అలా మనం ఆలోచించే క్రమంలో కొన్ని పరిహారాలు ఫలించవచ్చు, కొన్ని పరిహారాలు ఫలించకపోవచ్చు. ముఖ్యంగా మనకు ఎన్ని పరిహారాలు చేసినా ఫలితం అనేది రావట్లేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక చెడు శక్తి అడ్డుకుంది అని, ముఖ్యంగా మీ జాతకంలో ఏదో గ్రహాల యొక్క అనుకూలత లేదు అని గ్రహించాలి. ఆ గ్రహాల అనుకూలత సైతం పెరిగేలాగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. ఆ గ్రహాలు కూడా మీకు తప్పకుండా అనుకూలిస్తాయి. ముఖ్యంగా గురుబలం అనేది ఎవరిపైన అత్యంత శక్తివంతంగా ఉంటుందో, గురుబలం అనేది బాగా పెరిగి ధనవంతులుగా కావాలి అంటే ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి. గురుబలం అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో, గురుబలం అనేది ఎవరి అనుకూలతను అయితే అలా గురుబలం యొక్క అనుకూలత ఉన్నవారికి జీవితంలో అసలు కష్టాలు అనేవి ఉండవు. గురుబలం అంటే ఖచ్చితంగా మనం మట్టి పట్టిన బంగారంలా మారుతుంది. అలా మరి మన జీవితంలో గురుబలం పెరగాలి అంటే గురువారం రోజున పసుపు రంగు దుస్తులను ఎవరికైనా పేదవారికి దానంగా ఇవ్వండి. వీలైనంత మట్టుకి గురువారం రోజున పసుపు రంగు దుస్తులు ధరించుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాదు, గురువారం రోజున ఒక నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయను ఇంటి చుట్టూరా తిప్పి ఆ నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో విసిరివేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లోకి ఏ చెడు గాలి కూడా రాదు. సాధారణంగా ప్రతి వ్యక్తి కూడా ధనం రావాలి అని ఎన్నో విధాలుగా కోరుకుంటారు, ఎంతో కష్టపడుతూ ఉంటారు.
కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు ఏ పని చేసినా మనం లాభదాయకంగా ఉండాలి అని కోరుకుంటాము. ఏ వ్యాపారమైనా లేదా ఏ ఉద్యోగమైనా ఏది చేసినా మన కష్టానికి తగిన ప్రతిఫలం రావాలి అని, అంతేకాదు అందులో మంచి లాభాలు ఉండాలి అని, మనం కూడా జీవితంలో ఉన్నత స్థాయిలో ఉండి సమాజంలో మంచి గుర్తింపుని పొందాలి అని, ముఖ్యంగా మన కుటుంబంలో ఉండే వ్యక్తులను బాగా చూసుకోవాలి అని కోరుకుంటూ ఉంటాము. అలా అవన్నీ కూడా జరగాలి అంటే మన కుటుంబంలో నుండి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు గురువారం రోజున ఈ చెట్టు దగ్గర ఇది విసిరివేయండి. ఇంతకీ మరి ఏ చెట్టు దగ్గర ఏది విసిరివేయాలి అనే సందేహం మీకు కలగవచ్చు. అయితే మన జీవితంలో నుండి కష్టాలు తొలగిపోవాలి అంటే ఈ చెట్టు దగ్గర ఈ యొక్క నిమ్మకాయను విసిరివేయండి. ఈ నిమ్మకాయను విసిరివేసే ముందు కొన్ని రకాల నియమ నిష్టలను పాటిస్తూ నమ్మకంతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీరు ధనవంతులుగా ఎదుగుతారు. 24 గంటల్లోనే అదృష్టం వచ్చి పడుతుంది. కోట్లకి అధిపతిగా మారిపోతారు. కూటికి లేని వారైనా దరిద్ర జీవితాన్ని అనుభవిస్తున్న వారైనా సరే మంచి ఫలితాన్ని పొందుతారు. అయితే మరి ఏ ఏ ఆ నిమ్మకాయను మరి ఎలాంటి నియమాలతో మనం విసిరివేయాలో తెలుసుకుందాం. ఆ నిమ్మకాయని విసిరివేసే ముందు ఏ నియమాలను పాటించాలో కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా మనం ఈ నిమ్మకాయను ఈ చెట్టు దగ్గర విసిరివేసే సమయంలో ఖచ్చితంగా నిమ్మకాయ అనేది పసుపు రంగులో మాత్రమే ఉండాలి. ఆకుపచ్చ రంగు నిమ్మకాయను వాడకూడదు ఈ పరిహారానికి. అలానే నిమ్మకాయకు మచ్చలు మరకలు వంటివి లేకుండా చూసుకోవాలి. అంటే చాలామంది పరిహారానికే కదా ఏది అయితే ఏముందిలే అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, పరిహారాన్ని నమ్మకంతో చేయండి, తప్పకుండా మంచి ఫలితం పొందుతారు. అంటే మనం ఈ పరిహారం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు మంచి ఫలితం వస్తుంది అని పాజిటివ్ థింకింగ్స్తో చేయండి. ఖచ్చితంగా పాజిటివ్గానే జరుగుతుంది. అంతేకాదు ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో ఉండే చెడు శక్తి, అంటే మీ ఇంట్లో దాగి ఉన్న చెడు శక్తి కూడా బయటికి వెళ్ళిపోతుంది. అయితే ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారంతో దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఈ పరిహారం కోసమని పసుపు రంగులో ఉండే మచ్చలు మరకలు లేని బాగా పండిన ఒక మంచి నిమ్మ పండును తీసుకోండి. దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. తరువాత ఆ నిమ్మకాయకు అంటే 2 నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, ఆ 2 నిమ్మ చెక్కలకి కూడా ఒకదానికి పసుపు ఒకదానికి కుంకుమను నిండుగా అద్దండి. ఆ నిమ్మకాయకి లవంగాలను గుచ్చండి. అంటే 5 లవంగాలు, ఆ 2 చెక్కలకి కలిపి మొత్తం 10 లవంగాలు, అంటే ఒక్కొక్క చెక్కకి 5 లవంగాల చొప్పున గుచ్చండి. ఈ లవంగాలు అనేవి ఖచ్చితంగా పువ్వుతో ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మంచి ఫలితాలు పొందుతారు. పువ్వుతో ఉండే లవంగాలను నిమ్మకాయ చెక్కలకి గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ చెక్కలను మీ ఇంటికి దృష్టిని తీయండి. ఎడమ చేయిలో 2 కూడా నిమ్మ చెక్కలను పట్టుకొని మీ ఇంటి చుట్టూ కూడా దృష్టిని తీసి తూర్పు వైపుకు తిరిగి నమస్కరించుకొని ఇంట్లో ఉండే దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అని, లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అని, సకల ఐశ్వర్యాలు ఖచ్చితంగా కలగాలి అని, మానసిక ప్రశాంతత లభించాలి అని, సంపాదించే మార్గాలు ఖచ్చితంగా తెరచుకోవాలి అని, లేదా మీకు ఏదైనా కోరిక ఉంటే ఆ కోరికలను అయినా మనస్ఫూర్తిగా మీరు చెప్పుకోండి. తూర్పు వైపుకు తిరిగి దండం పెట్టుకొని చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. మీ ఇంటికి ఏ ఘోర శక్తి అయినా, ఏ ఘోర పిశాచి అయినా, ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా సోకి ఉంటే అది కూడా ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. అయితే మరి ఈ నిమ్మ చెక్కలను తీసుకొని వెళ్ళి మీ ఇంటి దగ్గర, అంటే మీ ఇంటి చుట్టుప్రక్కల మీ వీధిలో ఉండేటటువంటి వేప చెట్టు దగ్గర ఈ నిమ్మ చెక్కలను విసిరివేయండి. వేప చెట్టు అనేది మనకు దైవాంగికమైనటువంటిది, మన అందరికీ తెలిసినదే. వేప చెట్టు అనేది ఎంత శక్తివంతమైనటువంటిదో అని. వేప చెట్టు అనేది మన ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది. వేప చెట్టు అనేది సకల దేవతలకు ఇష్టమైనటువంటిది. కొన్ని రకాలైనటువంటి అంటే రోజులలో, ప్రత్యేక రోజులలో వేప చెట్టుని కూడా మనం పూజిస్తూ ఉంటాము. అలా వేప అనేది మనకు ఆరోగ్యరీత్యా ఎంతగానో మేలుని చేస్తుంది. అలాంటి వేప చెట్టు మొదట్లో ఈ 2 నిమ్మ చెక్కలను కూడా విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. మీ ఇంట్లో సిరి సంపదల వర్షం అనేది ఖచ్చితంగా కురుస్తుంది. ధనధాన్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి
అనుగ్రహం కూడా తప్పకుండా లభిస్తుంది. అన్ని రకాల దుష్టశక్తుల ప్రభావాలు తొలగిపోయి 24 గంటల్లో కోరుకున్న ఫలితాన్ని పొందుతారు. ఖచ్చితంగా లక్షలు కాదు కోట్లు అనేవి సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. అన్ని పనుల్లో కూడా లాభాలు అనేవి విపరీతంగా దూసుకు వస్తాయి. తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున ఏ చెట్టు దగ్గర ఏది విసిరివేసి రావాలో అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.